ఆయన తెస్తూ ఉంటాడు. మనం కోరుకున్నదైతే చెప్పండి దానికి వ్యతిరేకంగా ఇస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా భక్తిపరుడువైన నీవు, భక్తిపరురాలువైన నీవు, ప్రార్థనా పరులమైన మనము నీ ప్రార్థన వలన, నీ భక్తి వలన చెడిపోయిన వారి జీవితాల్ని బాగు చేయటానికి దేవునికి స్తోత్రం చెబుదాం. బైబిల్ గ్రంథంలో హిజ్కియా అనే రాజు ఉన్నాడు. హిజ్కియా అనే రాజు, ఆయన చాలా భక్తిపరుడు. ఆయన గురించి ఏమైనా సాక్ష్యం ఏంటి తెలుసండి? అతడు ఏ పని చేసినా హృదయపూర్వకంగా పని జరిగించేవాడంట. ఏమండి, అతని గురించి వ్రాయబడిన మాట తెలుసండి, మంచి ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థన చేస్తే ఆయుష్ కూడా ఏమవుతుంది చెప్పండి, అంత ప్రార్థనాపరుడు. ఏమండి, హిజ్కియా ఎటువంటి వాడు తెలుసండి? దేవుని కొరకు బహు ఆసక్తి కలిగిన వాడు. ఆసక్తి కలిగినటువంటి ఆ మనుషుడైన హిజ్కియాను దేవుడు ఏం చేశాడు? రాజుగా చేశాడు. ఆమెన్ హల్లెలూయా. ఏం చేసి చెప్పండి? రాజుగా చేశాడు. అమ్మాయి రాజుని అయిపోయాను అని సంతోషించే సమయంలో అతని రాజ్యములో కనబడుతుంది తెలుసండి, అప్పటికే దేవుని మందిరము పాడైపోయింది. ఏమైపోయింది చెప్పండి? దేవుని మందిరం ఏమైపోయింది? మూత వేయబడి తాళాలు వేసేసారు. దేవుని మందిరంలో పరిచర్య ఆగిపోయింది. దేవుని మందిరంలో పరిచర్య చేసే యాజకులందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని మందిరంలో బలులాగిపోని, దేవుని మందిరంలో అర్పణలాగిపోని, దేవుని మందిరంలో దూపదీప నైవేద్యాలన్నీ ఆగిపోని. అటువంటి కాలంలో హిజ్కియాను చెప్పండి రాజుగా దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. గమనించండి పిల్లరా, దేవుడంటే ఆసక్తి ఈయనకి. ఏమండి, దేవుని మందిరం అంటే ఆసక్తి ఈయనకి. ప్రార్థన చేసుకోకుండా ఉండలేడు ఈయన. ఏమండి, యథార్థంగా బ్రతకుండా ఉండలేడు ఈయన. అటువంటి ఈయనను దేవుడు ఎక్కడ పెట్టి తెలుసా? మందిరము పరిచర్య ఆగిపోయిన కాలంలో రాజుగా నియమించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మీరు గమనించలేదో, 2వ దినవృత్తాంత పుస్తకం కనబడుతుంది. హిజ్కియా రాజు అవగానే మొదటి సంవత్సరం మొదటి నెలలో ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసండి? ఆ తాళాలు వేసేసిన మూతబడిపోయిన మందిరాన్ని తిరిగి మరలా బాగు చేయించడం, తిరిగి మరలా తెరిపించాడు. ఆగిపోయిన పరిచర్య ప్రారంభించాడు. పారిపోయిన యాజకులను, లేవీలను తిరిగి మరలా ప్రతిష్ఠింపజేశాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఒక్కొక్కసారి మన జీవితాల్లో దేవుడు మేలు చేస్తాడు, కానీ ఆ మేలు, ఆ సంతోషము మనకు పరిపూర్ణ కాకుండానే చెప్పండి మన ఎదుట నిరాశ మిగులుతుంది. హిజ్కియాకి రాజ్యాధికారం అయితే వచ్చింది, కానీ రాజ్యాధికారం పొందిన ఈయన మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోవటానికి అవకాశం లేదు. మందిరంలోనికి వెళ్ళి బలి అర్పణ చెల్లించడానికి అవకాశం లేదు. అర్పణ చెల్లించడానికి అవకాశం లేదు. దీప నైవేద్యాలు వేయటానికి ఎందుకో తెలుసా? అప్పటికే మందిరం ఏమైపోయింది చెప్పండి? మూత వేయబడింది. వెంటనే ఆ మొదటి సంవత్సరంలో మొదటి నెలలోనే మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటి తెలుసండి? ఆయన చేసిన శాస్త్రం ఏంటో తెలుసా? అతను తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? మూత వేయబడిన మందిరాన్ని తెరిపించాడు. ఆగిపోయిన దీప నైవేద్యాలు ప్రారంభించాడు. అక్కడ పరిచర్య చేయటానికి, బలి అర్పణ జరిగించడానికి లేవీలను తిరిగి మరలా మందిరంలోనికి తీసుకొచ్చి ప్రతిష్ఠించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. కొన్ని సందర్భాల్లో దేవుడు ఒక ఇంట్లో నిన్ను పెట్టాడంటే, కొన్ని సందర్భాల్లో ఒక సంఘానికి నేను నడిపించాడంటే, ఒక సందర్భాల్లో ఒక స్థలంలో ఉద్యోగాన్ని నేను పంపించాడంటే, అక్కడ దేవుని పిల్లమైన మనము అక్కడ చెడిపోయిన వాటిని, మూత వేయబడిన వాటిని తెరిపించడానికే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమెన్ హల్లెలూయా. ఓ మాట చెప్తాను, దేవుడు ఈ మందిరంలో నిన్ను స్థిరపరిచాడు. ఈ మందిరానికి దేవుడు నిన్ను పంపించాడంటే ఏమో ఏదైనా మూత వేయబడినవి నీ వలన తెరవబడుతున్నాయేమో. ఆగిపోయిన పరిచర్య మరలా నీ ద్వారా ప్రారంభించడానికి పంపించాడేమో. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన ఎన్నో నిశ్చయముగా ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, ఈ సంఘములో దేవుడు నిన్ను స్థిరపరచట్లో దేవుడు ఏదో ఒక ఉద్దేశం నీ పట్ల కలిగి ఉన్నాడు. ఒకవేళ నీ కుటుంబంలో ఆ తాగుబోతు భర్తకు భార్యగా చేయట్లో, లేదా ఆ గయ్యాలి గంపైనటువంటి అత్తగారింట్లో
నిన్ను కోడలుగా పెట్టటములో, లేకపోతే మంచి నీతిమంతులైన అత్తవారమైన నీవు గయ్యాలైన భార్య నీ ఇంటికి రావటంలో ఏదో ఒక ఉద్దేశం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఏదో ఒక ప్రణాళిక లేకుండా, నీ వలన ఏదో పని జరిగించాలని ఆలోచన లేకుండా దేవుడిని ఆ స్థలానికి పంపడం. హిజ్కియాను రాజును చేశాడు. మూత వేయబడిన మందిరాన్ని, మూత వేయబడిన మందిరాన్ని హిజ్కియా తెరిపించి బాగు చేయించి, మరలా అక్కడ కనబడుతూ ఉంది. లేవీలు అంటండి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్రం చెబుదామా, దేవునికి స్తోత్రం చెబుదామా. చూడండి, 2వ దినవృత్తాంత పుస్తకం 29వ అధ్యాయము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 10వ వచనం చదవండి. నా కుమారులారా తనకు పరిచారకులయుండి ధూపం వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకుని గనుక మిమ్మును అశ్రద్ధ చేయకుడి. ఎందుకు ఏర్పరచుకున్నాడు? మిమ్మల్ని దేవుని మందిరంలో పరిచారకులుగా ఉండటానికి, దేవుని మందిరంలో బలి అర్పణ చెల్లించడానికి, ధూపాలు వేయటానికి ఒక పని నిమిత్తం మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక ఆయన పనిని మీరు జాగ్రత్త సుమా. దేవుడు ఈ సంఘములోనికి నడిపించాడంటే జాగ్రత్త సుమా. దేవుడిని ఆ కుటుంబంలోనికి పంపించాడంటే జాగ్రత్త సుమా. దేవుడు ఆ ఉద్యోగానికి నిన్ను పంపించాడంటే, ఆ రాజకీయంలోనికి పంపించాడంటే, ఆ వ్యాపారంలోనికి పంపించాడు అంటే ఏ ఉద్దేశముతో ప్రభు నిన్ను పంపించాడో ఆ ఉద్దేశము జరిగించట్లో నువ్వు అశ్రద్ధ చేయకూడదు. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. ఒక మాట చెప్తాను. రాజుల గ్రంథములో కనబడుతూ ఉంది. ఒక చిన్నది ఒక ఇంట్లోకి పని మనిషిగా వెళ్ళింది. ఎలా వెళ్ళింది చెప్పండి, అలాగే వెళ్ళింది చెప్పండి. పని మనిషిగా వెళ్ళింది. పని మనిషిగా వెళ్ళిన అంట్లు తోమె బిడ్డగా ఉన్నప్పటికీ తన ఉద్దేశం, తన పని నెరవేర్చట్లో ముందు వరుసలో నిలబడింది. ఆమెన్, హల్లెలూయా. మా దేవుడు, మా ఇశ్రాయేలు దేవుడని యెహోవా అనే దేవుడు ఉన్నాడు. ఆయన ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, మన యజమానుడు, మన నాయకుడు. ఆ ప్రవక్త దగ్గర ఉండుట మేలు. దేవునికి స్తోత్రం చెప్పింది. ఆమెన్, హల్లెలూయా. ఎవరి గురించి పరిచయం చేసింది? తాను దేవుడని యెహోవా సేవకుడైన ప్రవక్తను పరిచయం చేసింది. పనివాడైనా, పని మనిషి అయినా, పని పిల్లైనా, అంట్లతో మీదైనా తన వృత్తి మాత్రం. ఆమెన్, హల్లెలూయా. ప్రభుపేట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీవు వెళ్ళిన స్థలములో నీ ద్వారా దేవుని నామం గణపరచబడాలి. ఆ ఇంట్లోనికి పంపించట్లో, ఆ ఉద్యోగానికి పంపించట్లో, లేక ఆ ఇంటికి కోడలుగా పంపించట్లో ఏదో ఒక ఉద్దేశముతోనే దేవుడిని ఆ స్థలానికి పంపించాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మందిరము మూత వేయబడింది, మందిరము పాడైపోయింది, మందిరంలో పరిచర్యలు ఆగిపోయినాయి, మందిరంలో సేవా ధర్మాలు ఆగిపోయినాయి, బలి అర్పణలు ఆగిపోయినాయి, దీప నైవేద్యాలు ఆగిపోయినాయి. దేవుడు హిజ్కియాను రాజుగా చేశాడు. హిజ్కియా రాజు అయినందుకే మూత వేయబడిన మందిరం ఏమో చెప్పండి తిరిగి మరలా తెరవబడింది. ఆగిపోయిన సేవా పరిచర్య ప్రారంభించబడింది. ఒకవేళ సంఘములో నిన్ను ఆ పని కొరకే, ఏదో ఒక పని కొరకే నిన్ను ఈ సంఘంలో నిలబెట్టాడేమో, ఆ కుటుంబంలో నిలబెట్టాడేమో. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. క్రేతులో తీతును విడిచిపెట్టాడు. ఎందుకు తెలుసా? లోపముగా ఉన్న వాటిని దిద్దుటకు. దేవుడు ఈ సంఘములో, ఈ కుటుంబంలో పెట్టడానికి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. లోపముగా ఉన్న వాటిని చెప్పాలి, లోపముగా ఉన్న వాటిని దిద్దాలి. ఆగిపోయిన పరిచర్య మరలా ప్రారంభించబడాలి. ఒకనొక కాలమందు నెహెమ్యాను దేవుడు ఎక్కడ పంపించాడు?
నెహెమ్యాని ఎక్కడికి పంపించాడు? రాజునకు ద్రాక్షారసపు పాత్ర అందించేవాడు. ఏమండి, ఎవరు చెప్పండి? ఆయన మంచి ఎంప్లాయ్. ఎక్కడ? ఆఫీసులో కాదు, ఏమండి, పంచాయతీ ఆఫీసులో కాదు, కలెక్టర్ ఆఫీసులో కాదు, చెప్పండి, సీఎం గారి ఆఫీసులో కాదు, ఆ దేశపు రాజునకు సమీపముగా ఉండి ద్రాక్షారసపు పాత్ర గిన్నె అందించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఏమండి, నెహెమ్యాకే తొందరపాటు లేదండి, నెహెమ్యాకే కంగారు లేదండి, నెహెమ్యాకే గలిబిజీ లేదండి. నెహెమ్యా నిక్షేమముగా ఉన్నాడు. అయినా దేవుడు ఆ స్థలానికి, ఆ స్థాయికి నెహెమ్యాను పంపట్లో ఉద్దేశం ఎరిగినటువంటి నెహెమ్యా పాడైపోయిన యెరూషలేము గోడలను తిరిగి మరలా బాగు చేయటానికి తన నడుము కట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించాలా? నెహెమ్యా వలన రాజు యెరూషలేము కట్టడానికి, యెరూషలేమును బాగు చేయటానికి, కాలిపోయిన గుమ్మాలు నిలబెట్టడానికి కావలసిన వస్తు సామాగ్రి అంతా ఎవరిని బట్టి ఇచ్చాడు రాజు అండి? నెహెమ్యాని బట్టే. కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు అందరి వలన కావు, కానీ ఎవరో కొందరి వలన అవుతుంది. కొంతమంది పని చేయలేరు, కొన్ని పనులు అవ్వలేవు. ఆమేన్, హల్లెలూయా. ఎవరో ఒకరి వల్లనే. ఓ మాట చెప్తాను, టైం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను. పోయిన వారంలో ప్రియులు పెద్దబ్బులు గారిని నేను ఇంచుమించుగా ఆ రోజంతా జ్ఞాపకం చేసుకున్నాను. ఏంటంటే, జాయిసింగ్ సర్టిఫికేట్ కోసం ఒక డాక్టర్ సంప్రదించవలసి వచ్చింది. ఆ డాక్టర్ గారు ఎవరంటే గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేసి మళ్ళా సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకున్న డాక్టర్ గారు. ఆయన అన్నపూర్ణ చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ గారు. నేను చాలాసార్లు ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. నిజంగా ఈరోజు పెద్దబ్బులు గారు ఉంటే, కుసుమ వెంకటేశ్వర గారు ఉంటే, నేను వెళ్ళక్క లేకుండానే ఈ పని ఆయనే. ఎందుకు చెప్పండి? కొన్ని పనులు ఏమంటే ఆయన వల్ల మాత్రమే అవగలుగుతాయి. కొన్ని పనులు వారు మాత్రమే చేయగలుగుతారు. కొన్ని పనులు ఒకరు చేయగలుగుతారు, కొన్ని పనులు కొంతమంది చేయలేరు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక గేదెను కొనుక్కు తెచ్చుకున్నాను. పాలు పితుకుతూ రాదు. అజయ్ని తీసుకొచ్చి, బాబు పాలు పితుకు బాబు అంటే, ఆటో నడపమంటే నడుపుతాను, కానీ ఏమండి అవుతుందా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఏ యాకోబునో పెదబాబునో లేకపోతే సంటి బాబునో లేకపోతే యేసు గారినో పిలవాలి. అలాగని చెప్పి డేవిడ్ గారిని పిలిస్తే, అలాగని చెప్తే తిమోతి గారిని పిలిస్తే, దేవునికి స్తోత్రం చెబుదాం. అదిగో పాటర్ గారు యేసు గారినే వాడుకుంటారని చెప్పి తిమోతి గారు కోపం ఎలా కుదురుతుంది? చెప్పాలి. ఎవరి వలన ఏ పని అవుతుందో దేవుడు అలాగే వాడుకుంటాడు. నెహెమ్యా వలన పని అవుతుంది కాబట్టి నెహెమ్యాను ఎక్కడ పెట్టాడు? రాజుగారికి గిన్నె అందించువాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. కొన్ని పనులు కొంతమంది వలన అవుతాయి, వారినే వాడుకుంటాడు దేవుడు. నీ వలన ఏ పని అవుతుందో ఆ పనే వాడుకుంటాడు, ఆ పనికే వాడుకుంటాడు. ఏమండి, దేవుడికి అబ్రహాం అంటే చాలా ఇష్టం. అబ్రహాముని ఏమన్నాడు? నా స్నేహితుడు అన్నాడు. మోషే అంటే దేవుడికి చాలా ఇష్టం. ఏమన్నాడు మోషే గురించి? నా ఇల్లు అంతట్లో నమ్మకస్తుడు అన్నాడు. మరి ఇద్దరు ఎవరినైనా అపవాదికి ఛాలెంజ్గా నిలబెట్టాడా? ఎవరిని వాడుకున్నాడు అక్కడ? యోబు అయితేనే సరిపోతాడు అక్కడ. కాబట్టి వీళ్ళిద్దరిని విడిచిపెట్టి ఎవరు వాడుకున్నాడు? అంతే. కొన్ని సందర్భాల్లో ప్రభువు ఎవరిని ఎక్కడ వాడుకోవాలో అక్కడే వాడుకుంటాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గయ్యాలైన అత్తగారిని మార్చటం నీ వలన అవుతుంది కాబట్టి నిన్నే ఆ ఇంటి కోడలుగా పంపించాడు. ఆమెను చెప్పలేదు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నీ వలన మాత్రమే అయ్యే కొన్ని పనులు ఉంటాయి. ఆ పనులకు దేవుడు నిన్ను మాత్రమే వాడుకుంటాడు. నిరాశపడకు. దేవుడు అక్కడ పెట్టాడు వాళ్ళని, నన్ను ఇక్కడ పెట్టాడు.
దేవుడు వారికి అది ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడు అని నీకు ఇచ్చిన దాన్ని బట్టి నిరాశపడకో. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. మన వాళ్ళు ఉన్నారు కదా, బ్యాచ్ ఉంది కదా, 3 man బ్యాండ్ మనకి. ఒకరికి ఇచ్చామనుకో, పాస్టర్ గారండి అని అక్కడ పెట్టారా, ఈడు అక్కడికి వెళ్ళిపోతాక ప్రయత్నం చేస్తాడు. ఆడి వల్ల ఆ పని అవుతుంది, అక్కడ చేయనివ్వరు అంటే ఒప్పుకడే, ఈడు అక్కడికే వెళ్ళాలి. వీళ్ళ ప్రయాణాలు ఏంటో అర్థం కాదు. కానీ ఆడు ఉంటున్న చోట ఈడు ఉండాలి, ఈడు చేసిన చోట ఈడు చేసిన పని ఆడు కూడా చెయ్యాలి. ఇద్దరిని ఎడదేద్దాం, ముగ్గురిని ఎడదేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి దేవుడు ఎప్పుడు మారు మనసు చేస్తాడో కానీ వీళ్ళకే దేవునికి స్తోత్రం చెప్పుదాం. మొత్తం దేవుడు ఏదో బాంబే వేస్తాడు వీళ్ళకే. ఎలాగే వేస్తాడు తెలుసా, ముగ్గురు ఇడిపోవాలి, ఇంకెలాగ ఒకరి మొక్క ఒకరు చూసుకొని అసహించుకున్నట్టుగా చేస్తాడు దేవుడు. తప్పకుండా చేస్తాడు, ప్రార్థన చేస్తున్నాను నేను, ఎందుకంటే అప్పుడు కానీ బాగుపడరు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. నిజమే, దేవుడు నిన్ను ఎక్కడ వాడుకోవాలో, నువ్వు దేనికి ఉపయోగపడతావు అక్కడే దేవుడు నిన్ను పెడతాడు. నెహెమ్యా, దేవుడికి నెహెమ్యా గురించి తెలుసు. నెహెమ్యా రాజు దగ్గర ఉండటం మంచిది. నెహెమ్యా వలన పాడైపోయిన మందిరము గుమ్మములు కట్టడానికి, గోడలు కట్టడానికి సమస్త సామాగ్రి తేవగలిగిన వాడు ఆయనే. ఆమెన్, హల్లెలూయా. నెహెమ్యాని ఏర్పరచుకున్నాడు దేవుడు, నెహెమ్యాని ఏర్పరచుకున్నాడు. ఇంకో మాట చెప్పి ముగిస్తాను పిల్లరా, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఒక తల్లి ప్రార్థన చేసింది దేవుని మందిరంలో. ప్రభువా, నాకు కొడుకు పుడితే నీ మందిరంలో నీ పరిచర్య కుడిచిపెట్టేస్తాను ప్రభువా. కొంతమంది దైవజులు అంటూ ఉంటారు, ఆ తల్లి మందిరంలో చేరి ప్రార్థన చేసినప్పుడు అంటండి, మందిరం అంతా బూజు పట్టేసిందంట. ఏమైంది చెప్పండి? మందిరం అంతా బూజు పట్టేసిందంట. ఫ్యాన్లన్నీ ఎక్కడ దుమ్ము అక్కడే ఉంది. మందిరం అంతా చిరాగ్గా ఉంది. ఒక పక్కన దీప వృక్షం ఏమైపోయింది చెప్పండి? ఆరిపోయింది. దీపవృక్షాన్ని దీపం వెలిగించేవారు ఎవరు కూడా లేరు. మందిరం శుభ్రం చేసేవారు ఎవరు లేరు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. వచ్చే వాళ్ళు వస్తున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు, కూర్చునే వాళ్ళు కూర్చొని వెళ్ళిపోయేవారు కదా. కానీ మందిరము పాడైపోయింది. మందిరం అంతా సిరాగ్గా ఉంది, అసహ్యంగా ఉంది, బూజులు పట్టేసింది, శుభ్రం లేదు, ఎవరో శుభ్రం చేయట్లేదు కదా. ఫ్యాన్లు ఇచ్చేవారు ఉంటారు కానీ, పాస్టర్ జ్యోతిబా గారు చెప్పారు కదా, ఫ్యాన్లు ఇచ్చేవారు ఉంటారు కానీ ఫ్యాన్లు తుడిచేవాళ్ళు ఎవరు ఉండరంట. అర్థమైంది నా మాట? ఇచ్చేవారు ఉంటారు కానీ తుడిచేవాళ్ళు ఎవరు ఉండరు. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. కాబట్టి ఆ తల్లి హన్నా అనే ఆ తల్లి గారు మందిరంలో ప్రార్థన చేసినప్పుడు ఆ మందిర వాతావరణము, అక్కడ పరిచర్య విధానము, పరిశుద్ధులన్నీ చూసి ప్రార్థన చేసింది కదా, ప్రభువా నీవు నాకు గాక ఒక కొడుకునిస్తే నీ మందిర పరిచర్యకు అప్పగించేస్తానయ్యా అంది. మొక్కుబడి చేసుకుంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. బాలుడైన సమూయేలు, ఆమె చేసిన ప్రార్థన ఆలకించి చక్కటి కుమారుడు పుట్టాడు. అతని పేరు సమూయేలు. ఈ సమూయేలుని 2వ ఏటలోనే ఏమన్నా పాలు విడవగానే తీసుకొచ్చి దేవుని మందిరం విడిచిపెట్టింది. ఆ తల్లిని అడుగుదాం, అమ్మా నీ కొడుకుని ఎందుకు అక్కడ విడిచిపెట్టావు అంటే, ఏం చేయమంటారు సార్, ఆ మందిరంలో బలిపీఠం అంతా దుమ్ము పట్టేసింది, శుభ్రం చేసేవారు ఎవరు లేరు. మందిరంలో దీపవృక్షం మారిపోయింది, ఆ దీపవృక్షాన్ని వెలిగించేవారు ఎవరు లేరు, ఆ దీపవృక్షం సరిచేసేవారు ఎవరు లేరు. ఆ మందిరంలో పరిచర్య చేయటానికి నా కుమారుడు కావాలి. కాబట్టి ప్రార్థన చేశాను, నా దేవుడు నా ప్రార్థనలకి కుమారుడుగా మందిర పరిచర్య కొరకు వెళ్ళిపెట్టాడు. మీరు గమనించారా? అప్పటికే దేవుని వాక్కు, దేవుని ప్రవచనం ఏమంటే ప్రజలకు, ఇశ్రాయేలులకు రావటం ఆగిపోయిందంటండి. సమూయేలు దేవుని మందిరానికి అప్పటికే చాలా కాలం నుంచి దేవుని వాక్యం ప్రత్యక్షం అవటం ఆగిపోయిందంటండి. ఎందుకో తెలుసా? అప్పటికి మందిర పరిచర్యలు పాడైపోయినాయి, యాజకుడు పాడైపోయాడు, యాజకుడు కుటుంబం పాడైపోయింది, మందిరంలో అన్యాయం ఏలుబడి చేస్తూ ఉంది, మందిరంలో అపవిత్రత ఏలుబడి చేస్తూ ఉంది, మందిరంలో వ్యభిచారం ఏలుబడి చేస్తూ ఉంది, మందిరంలోనికి వచ్చిన ప్రజలను, స్త్రీలను సహితము పాడు చేసే దుస్థితి ఆ సంఘములో ఉన్నప్పుడు గమనించాలి పిల్లరా, బాలుడైన సమూయేలును దేవుడు వాడుకున్నాడు మందిరం బాగు చేయటానికి.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆ మందిరంలో ఆ దుస్థితి సంభవించినందుకు, పరిచర్య విధానం అంతా చెడిపోయినందుకు, పాడైపోయినందుకు, యాజకుడు సహితము పరిచర్య చేయలేని బలహీనుడిగా అయిపోయినప్పుడు దేవుని వాక్కు కూడా ప్రత్యక్షం అవటం ఆగిపోయిందంటండి. దేవుడు ఎవరితో మాట్లాడటం లేదు, దేవుడు ఎవరిని దర్శించటం లేదు, దేవుడు ఎవరిని వాడుకోవటం లేదు. ఇక మాట చెప్తున్నాను, మందిరమే కానీ దేవుడు లేని మందిరం అయిపోయింది. అది దేవుని ప్రత్యక్షత లేని మందిరం అయిపోయింది, దేవుని దర్శనం లేని మందిరం అయిపోయింది, దేవుని వాక్కు అందని మందిరం అయిపోయింది. అక్కడ మందిరం ఆరాధన జరుగుతుంది, బలి అర్పణ జరుగుతూ ఉంది, ధూపదీప నైవేద్యాలు అందిస్తూ ఉన్నారు ప్రజలు. ఏమండి, మొక్కుబలి చెల్లిస్తూ ఉన్నారు. ఏమండి, ఆవరణకు బయట మా బలి అర్పణ జరుగుతూ ఉంది, బలిపేట మండించబడతా ఉంది, అన్నీ బాగానే జరుగుతున్నాయి. కానీ ఎవరు లేరు తెలుసండి? దేవుడు లేడు అక్కడ, దేవుడు లేడు. ఎందుకో తెలుసా? ఆ మందిర పరిచర్య విధానం అంతా మారిపోయింది. అపవిత్రతతో కూడిన పరిచర్య, పాపముతో కూడిన పరిచర్య. మందిరంలో దైవ భయం లేకుండా ప్రజలు సంచరిస్తూ ఉంటే, యాజకులు కూడా దేవుని భయం లేకుండా సంచరిస్తూ ఉంటే, అలాగున పాడైపోయిన పరిచర్యను మరలా బాగు చేయటానికి దేవుడు వాడుకున్న పాత్ర ఎవరో తెలుసండి? బాలుడైన సమూయేలు. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రభు పేట జ్ఞాప చేస్తూ ఉన్నాను, ప్రభు పేట జ్ఞాప చేస్తూ ఉన్నాను. క్రేతులో ఏమని తీతును విడిచిపెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటి తెలిసిన పౌలు గారిది? అక్కడున్న లోపములను, చెప్పండి, అక్కడున్న లోపములను దిద్దటానికి ఆ సంఘములో లేక ఆ ప్రాంతములో, ఆ కుటుంబంలో, ఆ ఇంటి వారి మధ్య ప్రభు నిన్ను పంపించట్లో ఉన్న దేవుని ఉద్దేశం ఏంటి తెలుసండి? ఆ సంఘములో, ఆ కుటుంబాల్లో, ఆ వ్యక్తి మధ్య ఉన్న లోపములను దిద్దటానికే ప్రభు నిన్ను పంపించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. భక్తిపరుడువే, మంచి ప్రార్థనా పరుడువే, ఆత్మీయురాలువే. దేవుడంటే, దేవుని మందిరం అంటే, దేవుని వాక్యం అంటే చచ్చంత ఆశ నీకు. కానీ ఎందుకో దేవుడు నిన్ను దేవుడంటే ఇష్టం లేని కుటుంబంలోకి పంపించాడు. ఎందుకో దేవుడు నిన్ను ఏమండి దేవుని ప్రార్థన అంటే, వాక్యం అంటే అసహించుకునే ప్రజల మధ్యకి నడిపించాడేమో. నీ ప్రవర్తన, నీ నడవడి, నీ భక్తి, నీ విశ్వాసము వలన చెప్పండి ఏం చేయాలి? వారిలో ఉన్న లోపములను దిద్ది వారిని ప్రభు కొరకు సంపాదించే పాత్రగా ఉందుము గాక. ఆమేన్. హల్లెలూయా. వారిలో ఉన్న లోపములను దిద్ది, ఒకవేళ తిండిపోతులేమో, ఏమండి చెప్పండి చెప్పండి చెప్పండి, సోమరిపోతులేమో, అబద్ధకులేమో, దేవునికి స్తోత్రం చెబుదాం. ఏమండి, కొంతమంది అంటామంటారు, ఏమన్నా బాబా అన్నీ అబద్ధాలే మాట్లాడుతుంది ఆ పిల్ల. అబద్ధాలు మాట్లాడే ఆ పిల్లను నీ సత్య ప్రవర్తనను బట్టి చెప్పండి సత్యము మాట్లాడే వారంగా మార్చు బాధ్యత ప్రభునికి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి నిజమండి, కొంతమంది పురుషులు, కొంతమంది అబ్బాయిలు చాలా నీతిగా చెప్పండి అబద్ధం మాట్లాడటం ఇష్టం ఉండదు. ఒక అబ్బాయికి, ఆ అబ్బాయికి దొరికిన భార్య ఎవరో తెలుసండి? అన్నీ అబద్ధాలే. ఏమండి, తెల్లారు లేచింది మొదలుకొని మళ్ళీ మంచం మీద పడుకున్నంత వరకు ప్రతి మాట అబద్ధమే, సత్యం ఎప్పుడు చెప్పదు. అటువంటి భార్య దొరికిందనుకోండి, చెప్పండి సతీషు చెప్పాలి, ఏం చేయాలి? నీ సత్య ప్రవర్తన బట్టి చెప్పండి నీ భార్యను కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. అటువంటి వాళ్ళు దొరకకూడదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నిజమే, ప్రభువు నిన్ను ఒక స్థాయిలో, ఒక స్థితిలో పెట్టాడంటే అక్కడున్న కొన్ని లోపములను నీవు దిద్దే పాత్రగా దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. సమూయేలు, బాలుడైన సమూయేలు మందిరంలోనికి వెళ్ళాడు. ఎప్పుడైతే బాలుడైన సమూయేలు మందిరంలోకి వెళ్ళాడో మందిరం అంతా క్లీన్ అయిపోయింది, ఫేలన్నీ క్లీన్ అయిపోయినాయి. ఏమండి చెప్పండి, దీప వృక్షం కూడా చెప్పండి ఏమైపోయింది? శుద్ధి చేయబడి చెప్పండి దీప వృక్షంలో ఉన్న ఆ 7 దీపములు మానక ఆరక ఎలుగుతూ ఉన్నాయి 24 గంటలు. ఒక్కొక్కటి సరిచేయటం ప్రారంభించాడు. ఎంత సరిచేయడం ప్రారంభించాడు తెలుసండి? ఆ సంఘంలో ఉన్న పాస్టర్ గారికి దేవుని ప్రత్యక్షత లేదంట.
ఎవరికి చెప్పండి? ఆ సంఘ పాస్టర్ గారికి దేవుని ప్రత్యక్షత లేదు, కానీ ఎవరికి వచ్చింది? బాలుడైన సమూయేలుకు దేవుని ప్రత్యక్షత వచ్చింది. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమేన్, హల్లెలూయా. ప్రభు పేడ జ్ఞాప చేస్తూ ఉన్నాను, బాలుడైన సమూయేలు వలె దేవుని చిత్తము వెరిగి దేవుని కొరకును వాడబడితే సమూయేలుకు ప్రత్యక్షత ఇచ్చిన దేవుడు నీకును తన ప్రత్యక్షత దయచేయునుగాక. సమూయేలుతో మాట్లాడిన దేవుడు ప్రభు నీతో మాట్లాడునుగాక. సమూయేలును వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకుని పాడైపోయిన మందిరాలు, పాడైపోయిన పరిచర్లు, పాడైపోయిన వ్యవస్థలను తిరిగి బాగు చేయబడునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మాట చెప్తున్నాను, ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రవక్తని ఎస్సీ అంటాడు కదా, దేవుడు అంటాడు కొంతమందిని మనలో కొంతమందిని కట్టేవారిగా చేయబోతున్నాడంట. ఎలా చెప్పండి? ఎలా చెప్పండి? బాగు చేసేవారుగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నీవు సమూయేలు వలె సమర్పించుకోగలిగితే, నిన్ను నీవు నెహెమ్యా వలె సమర్పించుకోగలిగితే, నిన్ను నువ్వు హిజ్కియా వలె యథార్థంగా నువ్వు హృదయపూర్వకంగా చేయగలిగిన మనసు నీకు కలిగి ఉంటే కొన్ని స్థలాల్లో, కొన్ని విషయాల్లో దేవుడిని బాగు చేసే వ్యక్తిగా వాడుకోబోతా ఉన్నాడు. పాడైపోయిన వాటిని కట్టే వ్యక్తిగా వాడుకోబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంకా అంటాను, ఎందుకో దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంది. కొంతమందిని నిరాశలో ఉన్నవారిని ప్రోత్సహించే వ్యక్తిగా దేవుడిని వాడుకోబోతా ఉన్నాడు. అవును, ప్రస్తుత కాలం ఇది అవసరం. ఏ మనుషుని పరిశీలన చేసినా, ఏ వ్యక్తిని పరిశీలన చేసినా ప్రతి మనుషుడికి ఏదో ఒక నిరాశ లేని వారు ఎవరు కూడా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత ధనవంతుడైనా, ఏమండి, నిరాశ లేనివాడు మన భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు చెప్పండి? పర్లేదు, గట్టిగా చెప్పండి. నోట్లోంచి బయటకు వస్తే ముచ్చలు రాలిపోతాయండి. అంబానీ, పర్లేదు కదా. నేను అనేసాను పోనీ, అంటే తిడతాను, తిడతాను. ఎందుకంటే కొంతమంది భయము, కొంతమంది పేర్లు చెప్తే ఏమో బాబు మాకెందుకు. అంబానీ చాలా కోటీశ్వరుడు. ఈ మధ్యకాలంలో కుమారుడు పెళ్లి జరిగింది కదా, అంగరంగ వైభోగంగా కొన్ని కోట్ల ఖరీదైన వివాహం చేశాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయనకు నిరాశ లేదంటారా? చెప్పండి, నిరాశ లేదంటారా? ఏం నిరాశ ఉందంటారు? చెప్పండి, ఏం నిరాశ ఉందంటారు? ఒక మాట చెప్తున్నాడు, మంచి కుమారుడు. ఇప్పుడు చేసిన పెళ్ళి, కొడుకు పెళ్లి చేసి కదా, ఏం పేరు? అనంత్ అంబానీ కదా. ఏం పేరు? అనంత్ అంబానీ వివాహం చాలా గంభీరంగా చేశారు. కానీ ఆ కుమారుడి విషయంలో ఆ తండ్రి గారికి అంత నిరాశ చేశారు. నిండు కొండలే కనబడుతున్నది కానీ, చాలా అందంగా కనబడుతున్నది కానీ, చాలా కోటీశ్వరుడు, ధనానికి ఆస్తికి ఐశ్వర్యవంతుడే కానీ చెబుదాం. నేను అంటున్నాను దేవుడు నిన్ను నీవు సమర్పించుకోగలిగితే, దేవునికి నీ యథార్థతను కాపాడుకోగలిగితే, నీ భక్తిని కాపాడుకోగలిగితే, నీ నీతిని కాపాడుకుని నెహెమ్యా వలె, ఏమండి ఆమెన్, హల్లెలూయా, నెహెమ్యా వలె, హిజ్కియా వలె నిన్ను నీవు దేవునికి సమర్పించుకోగలిగితే, మనలో కొంతమందిని నిరాశలో ఉన్నవారిని ప్రోత్సహించే వ్యక్తిగా దేవుడు వాడుకోబోతా ఉన్నాడు. నీ మాట వలన నీ ఆదరణకరమైన ఒక్క మాట వలన నిరాశలో ఉన్నవారు అనేక మంది బలపరచబడబోతున్నారు, ఆదరించబడబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను వాడుకుంటే, ఏమండి, దేవుడేగాక నిన్ను వాడుకుంటే, నువ్వు ఓటుకొండవైనా కావచ్చు, ఏమండి, నత్తువాడువైనా కావచ్చు, మాంద్యము కలిగిన వాడువైనా కావచ్చు, దేవుడు వాడుకుంటే గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా ఉందువుగాక. ఆమెన్, హల్లెలూయా. నోటి మాంద్యము కలిగిన వాడు మోసే, పిరికివాడు మోసే, ఏమండి, తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు. అదే మోసే వలన అద్భుత కార్యాలు చేశాడు దేవుడు.
ఆమేన్, హల్లెలూయా. నేను ఒక మాట చెప్తున్నాను. అప్పటి వరకు మోసే చేతిలో ఉన్న కర్ర గొర్రెలు మేపింది. ఏం మేపింది చెప్పండి, ఏం మేపింది చెప్పండి. అదే కర్రతో చాలా పర్యాయాలు మోసే మాట వినని గొర్రెను ఒక దెబ్బ కొడతా ఉండేవాడు. ఏ కర్రతోటి? మోసే చేతిలో ఉన్న కర్రతో. కానీ ఈరోజు ఏమైపోయింది చెప్పండి? ఆ కర్ర చెప్పండి, ఈరోజు ఆ కర్ర ఏమైపోయింది? అద్భుతములు చేసే కర్రగా మారిపోయింది. ఈరోజు ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, నిన్ను నీవు దేవునికి అర్పించుకోగలిగితే, నిన్ను నీవు దేవునికి అప్పగించుకోగలిగితే, నీ హృదయపూర్వకంగా దేవుని సేవించగలిగితే, ఏమండి బలహీనరాలు అయినా, ఏమండి నిష్ప్రయోజకుడు అయినా, ఒకవేళ దీన స్థితిలో ఉన్న వ్యక్తివైనా సరే, దేవుడిని బలమైన పాత్రగా వాడుకొనుగాక, ఘనమైన స్థలాల్లో వాడుకొనుగాక, పడిపోయిన వాటిని కట్టగలిగిన వ్యక్తిగా వాడుకొనుగాక, నిరాశలో ఉన్న వారిని ధైర్యపరిచే వ్యక్తిగా నిన్ను వాడుకొనుగాక. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ఒక స్థానంలో పెట్టాడంటే ఒక సంకల్పం, ఒక ఉద్దేశముతోనే ఆయన నిన్ను ఆ స్థలంలో పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు క్రేతులో తీతును విడిచిపెట్టాడు పౌలు. ఎందుకు చెప్పండి? ఎందుకు? లోపాలని మీరు బాగా గమనించాలి. మనం చాలామంది, నేను ముగిస్తూ ఉన్నాను, చాలామంది మనం ఏం కోరుకుంటారంటే పాడైపోని ఇంట్లోకి వెళ్ళటానికి ఇష్టపడతారా? ఒక మాట చెప్తాను. మీ వారు ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయ్యింది. ట్రాన్స్ఫర్ అయితే ఏం చేయాలి? మా రత్నమ్మ ట్రాన్స్ఫర్ అయ్యింది, ఇంకో కొత్త ఇంట్లోకి వెళ్ళాలి అద్దెకి. రాజశేఖర్ గారు వచ్చి, షార్ట్ ఇల్లు చూశాను, నడు వెళ్దామని. అప్పుడు నువ్వేం అడుగుతావు? ఇల్లుకి కరెంట్ ఉందా? వాటర్ వస్తుందా? సిమెంట్దేనా? అప్పుడు అంటారు, అబ్బాయి నీళ్ళు లేవో దూరంగా తెచ్చుకోవాలి, కరెంట్ లేదో అలుక్కోవాలి అంటే చెప్పండి, వెళ్తావా? ఎవరు వెళ్ళమండి, ఎవరు వెళ్ళం. ఏం కావాలి మనకి చెప్పండి? అన్నీ అమృషేసి ఉంటే సంతోషంగా వెళ్తాం. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ మధ్యకాలంలో ఉన్న పిల్లలు ఎలాగైనా తెలుసండి, చుట్టారకం చూసినప్పుడే ఇల్లేమిల్లు పెంకిటిల్లా, డాబాయానా, ఎన్ని అంతస్తులు, సిమెంట్ చేశారా, టైల్స్ చేశారా కింద, ఇవన్నీ అడుగుతున్నారు. ఆ చేసుకునేవాడు బాగున్నాడో లేదో అవసరం లేదు, ఏం కావాలి చెప్పండి? ఆడు తాగుబోతుడైనా పర్లేదు, ఇల్లు బాగుంటే చాలు మనకి. ఈరోజు తల్లిలు అదే ఆలోచిస్తున్నారు, మా పిల్లకి ఏ కష్టమో కలగకూడదు. అందుకోసమే 3 నెలలకే చెప్పండి మొగుడికి చెప్పండి విడాకులు ఇచ్చేసి తిరిగి వచ్చేస్తున్నారు. మన పిల్లల్ని కష్టపడేవారుగా, కష్టాన్ని ఓర్చుకునేవారుగా పెంచాలి. నీ పిల్లలకు ప్రోత్సహించుకో, నేర్పించుకో. అమ్మ నీకెందుకమ్మా, నేను ఉన్నాను కదా, నీకు బంగారు లాంటి మహారాజుని తీసుకొచ్చేస్తాను అంటూ ఉంటావు. నువ్వు తీరా చుట్టారకం చూసాడికి నువ్వు అన్నావు కదా, ఏమని చెప్పండి? మహారాజుని. ఇప్పుడు మహారాజుని చేయాలంటే ఈ మహారాణి అవ్వాలి కదా. ఈ మహారాణి కాదు ఈమె, కానీ ఏమన్నారు? ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు పిల్లల్ని ఎప్పుడైనా సరే మనము వారిని ఏ కష్టానికైనా, ఏ పరిస్థితుల్లోనైనా తట్టుకోగలిగిన వారుగానే మన వారిని పెంచాలి. నేను ఇంకా అంటాను, మన పిల్లల్ని సుఖపడేవారుగా పెంచకూడదు, సుఖపడేవారుగా పెంచకూడదు. అలాగ మనం పెంచామా, మనమే తల్లిదండ్రులైన మనమే మన పిల్లల జీవితాన్ని పాడు చేసిన అవుతాం. మన పిల్లల్ని ఎప్పుడూ కూడా ఏ కష్టం వచ్చినా సరే తట్టుకునేవారుగా మనం వారిని పెంచాలి. ఏ పరిస్థితునైనా తట్టుకోగలిగిన వారిగా చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇంకా అంటాను, అవసరమైతే ఒక రోజు 2 రోజులు పస్తు వండి కాపురం చేయవలసి వచ్చినా సరే నోరు మూసి కాపురం చేయాలి, అలాగ పెంచాలి. పస్తులుండి అక్కర్లేదు కదా. ఆ రోజు బిర్యానీ తేలేదంట ఆ పెద్ద మనిషి. ఏం చేసావు? మమ్మీ నేను చెప్పినట్టుగా చేయలేదమ్మా అని బ్యాగులో బట్టలు చదువుకొని ఈ మధ్య ఇప్పుడు మళ్ళీ స్పెషల్ మళ్ళీ మీకు ఇక అలాగా అంటం చాలు ఎక్కువ వచ్చేసారంట. టికెట్ డబ్బులు కూడా అవసరం లేదు, ఫ్రీ.
ఏంటి చెప్పండి? బస్ ఫ్రీ. దేవునికి స్తోత్రం చెబుదాం. మన పిల్లల్ని ఏ పరిస్థితులైనా, కొడుకైనా కూతురైనా సరే, ఏ పరిస్థితులైనా తట్టుకోగలిగిన వారంగా మనం చెయ్యుదుము గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నువ్వెక్కడ ఉపయోగపడతావో దేవుడిని అక్కడికే పంపిస్తాడు. అక్కడికే పంపిస్తాడు. దేవుడు ఏ ప్రాంతంలో, ఏ స్థలంలో, ఏ ఇంట్లో నిన్ను స్థిరపరిచినా ఆ ఇంట్లో పాడైపోయిన వాటిని, చెప్పండి ఏం చేయాలి? పాడైపోయిన వాటిని దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు మనం ఎలాగో తెలుసండి, పాడైపోయిన వాటి బాగు చేయమో, బాగా ఉన్న కాపురాలని. కొంతమంది తల్లుంటారు, ఆ ఇంటికి వెళ్ళగానే చెప్పండి, ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి ఉమ్మడి కుటుంబం అది. ఆ అమ్మ అడుగుపెట్టింది అంతే, ఉమ్మడి కుటుంబం కాస్త 4 పెచ్చులైపోయింది. అర్థమైందనే మాట అండి. అందుకని ఇప్పుడు పూర్వకాలం ఉన్నట్లుగా అబ్బులు గారు పూర్వకాలం ఉన్నట్లుగా ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయా? ఎక్కడో ఉన్నారు ఆయన. దేవునికి స్తోత్రం చెప్దాం. ఉమ్మడి కుటుంబాలు లేవు. ఎందుకంటే చెప్పండి, అడుగు పెట్టగానే దేవునికి మహిమ కలుగునుగా. మేము అనుకుంటున్నాం మాకెప్పుడు ఇడిబాటు వస్తుందని. మాకు 2 కొండలు ఎప్పుడు వస్తాను, వీళ్ళమ్మ వెళ్తలేదు మమ్మల్ని విడిచిపెట్టి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. గమనించండి పిల్లరా, మనం ఎప్పుడైనా సరే పాడైపోయిన వాటిని బాగు చేసే వారంగా ఉండాలి. దేవుని పిల్లలము చెడిపోయిన వాటిని బాగు చేసే వారంగా ఉండాలి. కుటుంబాలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు. చెప్పండి, మనము దేవుని పిల్లలు ఎక్కడుంటే అక్కడ బాగు చేయబడాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, మిమ్మల్ని ప్రోత్సహించి చెప్తున్నాను, నిన్ను దేవుడిని ఏ ఇంట్లో పెట్టినా, ఏ కుటుంబంలో పెట్టినా, ఏ వ్యాపారంలో పెట్టినా, ఏ ఉద్యోగంలో పెట్టినా అక్కడ కొన్ని చెడిపోయినవి ఉన్నాయి. చెడిపోయిన వాటిని నీవేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? బాగు చేయాలి. నీతిమంతుడు అయిన నీవు, యథార్థవంతుడు అయిన నీవు ఆ ఆఫీసులో ఉద్యోగం చేయటానికి వెళ్ళావు. నీ నీతి ప్రవర్తన బట్టి మిగతా ఎంప్లాయీస్ అందరూ ఏమవ్వాలి? లంచం తీసుకోవటం మానేయాలి. నీ నీతి యథార్థతను బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మనము కట్టేవారంగా ఉందాం, బాగు చేసేవారంగా ఉందాం. అలాగ ఉండటానికే దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. క్రేతులో తీతును పౌలు విడిచిపెట్టొచ్చాడు లోపములను దిద్దుబాటు చేయటానికి, అక్కడున్న లోపాలు దిద్దుబాటు చేయటానికి. కనుక మనము కూడా తీతు వలె లోపములను దిద్దువారముగా ఉందుముగాక, అవిధేతలు సరిచేవారముగా ఉందుముగాక, పాడైపోయిన వారు బాగు చేసేవారముగా ఉందుముగాక, పడిపోయిన వారు నిలబెట్టేవారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయును గాక. అందరూ కూడా తలలు ఉంచుదాం, కండ్లు మూసుకుని ప్రభువా, నన్ను కూడా నా కుటుంబంలో పాడైపోయిన వాటిని, చెడిపోయిన వాటిని బాగు చేసే వ్యక్తిగా, అయ్యా చెడిపోయిన వ్యక్తులను బాగు చేసే వ్యక్తిగా నన్ను చెయ్యండి ప్రభువాని. మోకరించండి. కళ్ళు మూసుకోండి. ఎవరు